ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకు వందనాలు, శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, రక్షణ ఎదుగుదలను గురించి లేదా ఆత్మీయ ఎదుగుదలను గురించి లేదా క్రైస్తవ్యంలో ఎదుగుదలను గురించి మనం ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం గత వీడియోలలో. వాక్య గ్రహింపు విషయంలో ఎదుగుదల, రక్షణలో ఎదుగుదలగాను, అట్లాగే పవిత్రత విషయంలోనూ, పరిశుద్ధత విషయంలోనూ, ఇంకా వివిధ రకాలైన గుణాల విషయంలోనూ, నిరీక్షణ విషయంలోనూ ఎదుగుదల, ఆత్మీయ ఎదుగుదలను గురించి మనకు తెలియచేస్తుందని, ఏ విధంగా ఎదగాలి అనే విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ప్రత్యేకంగా 12వ వీడియోలో మనం జ్ఞాపకం చేసుకున్నది ఆత్మ నింపుదల, అదేవిధంగా ఆత్మ ఫలాన్ని ఫలించుట అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. విశ్వాసులమైన మనము పరిశుద్ధాత్మ వరాన్ని కలిగి పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మతో నింపబడి జీవించేవాళ్ళం. ఎప్పుడైతే ఆత్మపూర్ణులుగా ఉండి ఆత్మతో నింపబడే అనుభవంలో ఉండటం జరుగుతుందో, ఆత్మ ఫలాన్ని ఫలించే వాళ్ళుగా ఉండటము, అంతేకాదు ఇప్పుడు వీడియోలో చూడబోతున్నది ఆత్మ వరాలను కలిగి ఉండే వాళ్ళుగా ఉండటం జరుగుతుంది. ఈ ఆత్మ వరము అనేది ఆత్మతో నింపబడిన ప్రతి ఒక్కరికి ఇవ్వబడుతుంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఆత్మవరము మనకు దేవుడు ఏమిచ్చాడు, ఇంకా ఏమి వరాలు ఉన్నాయి, ఇంకా ఏమి పొందుకోవాలి, పొందుకున్న వరాల ద్వారా సంఘక్షేమము ఎంత వృద్ధి చెందడానికి మనము సహకరిస్తూ ఉన్నాము, తద్వారా ఆయన దేహమైన శరీరమైన సంఘము ఏ విధంగా వృద్ధి చెందుతూ ఉంది అనే వాటిని బట్టి మన యొక్క రక్షణ ఎదుగుదల, ఆత్మీయ ఎదుగుదలను జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆత్మానుభవంలోనికి వచ్చిన తర్వాత మనందరికీ ఆత్మ అనుగ్రహించబడింది. మనందరికీ కూడా కృప అనుగ్రహించబడింది. అంటే మనం గుర్తించామో గుర్తించలేదో తెలియదు, కానీ దేవుడు తను అంత క్రయం చెల్లించి మనలను కొన్న ఉద్దేశము కేవలము ఆచార సాంప్రదాయాలు చేయటానికి కాదు, శక్తివంతమైన వారముగా ఆయన క్రియలు చేయటానికి, ఆయన సంఘములో క్రియలు చేయటానికి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. అయినను వీటన్నిటినీ ఆయన ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగ చేయుచున్నాడు. అంతకుముందు ఆత్మ సంబంధమైన వరాలు చెప్పబడ్డాయి, తర్వాత చదువుతాను నేను. ముందు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి, రక్షింపబడిన ప్రతివానికి, చూడండి, ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగ చేయుచున్నాడు. ప్రతివానికి ఆత్మ అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈ ఆత్మ ప్రతివానికి కూడా ప్రత్యేకంగా పంచి పెడతా ఉన్నాడు. కాబట్టి ప్రతివాడు కూడా ఆత్మను కలిగి ఉన్నాడు. ఆత్మ ద్వారా మనము చేయవలసిన పనులను కూడా కలిగి ఉన్నాడనే విషయాన్ని ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది. అట్లాగే ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడెను.
అందరికీ కృప ఇవ్వబడింది. ఏ కృప ఇవ్వబడింది? క్రీస్తు అనుగ్రహించు వరమును బట్టి. అంటే ప్రతి ఒక్కరికి వరము ఉంది. ఫస్ట్ ఏ వరాన్ని కలిగి ఉన్నామనే గ్రహింపులోనికి ఎప్పుడన్నా వచ్చామా మనము? రక్షింపబడిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక వరం ఉంది. సంఘములో చేర్చబడ్డాము అంటే మనలను కేవలము కూర్చోబెట్టడానికి కాదు సంఘంలోనికి తీసుకుని వచ్చింది. ఆయన ఆత్మను అనుగ్రహించాడు, ఆత్మ సంబంధమైన వరాన్ని అనుగ్రహించాడు. అసలు ఆత్మ సంబంధమైన వరాన్ని మనము గ్రహించామా లేదా? గ్రహించినట్లయితే ఎదుగుదలలో ఉన్నట్లు, గ్రహించకపోతే ఎదగవలసిన వాళ్ళంగా ఉన్నట్లుగా చెప్పొచ్చు. చూడండి, ఇంకొక ప్రాముఖ్యమైన మాట యోహాను సువార్తలో రాయబడిన. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. నేను తండ్రి వద్దకు వెళ్తా ఉన్నాను, పరిశుద్ధాత్మ మీ దగ్గరకు వస్తాడు. పరిశుద్ధాత్ముడు మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు నేను ఏమి చేశానో ఈ లోకంలో అవి కాదు, అంతకు మించి చేస్తారు. అదే చూడండి, మళ్ళీ వాటికంటే మరి గొప్పవి. అందుకోసం దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని మరి ఆ గ్రహింపులో ఉన్నామా మనం? ఎప్పుడన్నా యేసు ప్రభు చేసిన కార్యాలు చేయాలి, అంతకు మించిన కార్యాలు చేయాలి అనే తృష్ణ, ఆశ, ఆసక్తి కలిగి మనము దేవుని సన్నిధిలో ఆత్మ అనుభవంలో వెళ్ళి ప్రార్థన చేసినట్లయితే నిశ్చయముగా ఆయన ఆత్మ సంబంధమైన వరాలను మనకు అనుగ్రహిస్తాడు. ఆ ఆత్మ సంబంధమైన వరాల ద్వారా మనము సంఘక్షేమం కోసం, సంఘ అభివృద్ధి కోసం ఎంతో ప్రయాసపడటానికి అవకాశం ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, ఆత్మ వరాలు ఎవరి దగ్గరన్నా ఉన్నాయని వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ చుట్టూ తిరుగుతున్నామా? ప్రారంభంలో ఉన్నాం. ఆత్మ వరాలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనే 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 ఆలోచన కలిగి దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆత్మ వరాలను పొందుకున్నామా? ఎదుగుతూ ఉన్న క్రింద లెక్క. చాలామంది మనము ఎవరికో ఆత్మవరాలు ఉన్నాయి. ఆత్మవరాలు ఎవరికో కాదు, అందరికీ అనుగ్రహించడానికి అవి ఉన్నది. పొందుకోవడానికి అవసరమైన పవిత్రత, పొందుకోవడానికి అవసరమైన ఆసక్తి, దేవుని దగ్గర కనిపెట్టుట, ఈ వరాన్ని పొందుకోవడం ద్వారా అనేకులను దేవుని వద్దకు నడిపించాలి అనే ఆసక్తి ఇవి ఉన్నట్లయితే మనము ఆ పొందుకునే అనుభవంలోనికి వస్తాం. అంతకు మించి మనకు కృప అనుగ్రహించబడింది అదేంటో కూడా తెలుసుకోవాలి. తెలుసుకోకపోయినట్లయితే ఎదుగుదలలో వెనకబడిన క్రింద లెక్క. సరే చూడండి, ఇప్పుడు ఆ వరాలను గురించి చెప్తా ఉన్నాడు. 11వ మొదటి కొరింథీ 12వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుతున్నాను. చూడండి, ఇక్కడ ఈ వరాలు మనకేమన్నా ఉన్నాయా? ఒకవేళ ఉన్నట్లయితే ఎదుగుతూ ఉన్నట్టు. 1 ఉన్నాయా, 2 ఉన్నాయా, 3 ఉన్నాయా? అనేకం ఉండొచ్చు, ఉన్నాయన్నీ ఉండొచ్చు. కాబట్టి వీటిని బట్టి మనం ఎదుగుతున్నామా లేదా అనేది గ్రహించవచ్చు. ఒకసారి చూడండి, ఇప్పుడు 7వ వచనం నుండి, అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి. చాలా ప్రాముఖ్యమైన మాట ఈ మాట. బైబిల్ చదివేటప్పుడు చిన్న చిన్న పదాలను కూడా జాగ్రత్తగా మనం గ్రహించాలి. అది ఆత్మానుభవంతో చదివినట్లయితే తప్పనిసరిగా గ్రహింపు వస్తుందా. ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడి పడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము చెప్పే ఆత్మవరము, మరి ఒకనికి ఆత్మనుసరించి జ్ఞానవాక్యము చెప్పే వరము, మరి ఒకనికి ఆత్మ వలయనే విశ్వాస స్థాయిలో వృద్ధి చెందటం, అట్లాగే మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరము, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తి అనే వరము, మరి ఒకనికి ప్రవచన వరము, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను,
అంటే భాషలు మాట్లాడే వరము, మరి ఒకరికి భాషలకు అర్థము చెప్పు శక్తి అనుగ్రహించబడి 9 రకాలైన ఆత్మ సంబంధమైన వరాలు దేవుడు మనకు అనుగ్రహించుట కొరకే ఆత్మానుభవంలోనికి నడిపించాడు. కాబట్టి ఈ వరాలలో ఏ వరాలైనా మనం కలిగి ఉన్నామా? కలిగి ఉండకపోయినట్లయితే ఇంకా ఎదగవలసిన అవసరం ఉంది. ఈ వరాలన్నీ దేవుడు మనకిచ్చేది చూడండి, 7 ప్రారంభంలో చదువు, అందరి ప్రయోజనము కొరకు, సంఘ ప్రయోజనము కొరకు ఎంత ప్రయాసపడుతున్నామనేది దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఈ వరాలను అపేక్షించాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. రోమీలకు రాసిన పత్రికలో కూడా చూయిస్తాడు చూడండి, 12వ అధ్యాయం, రోమా 12 6వ వచనం నుండి, మనకు అనుగ్రహింపబడే కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగి ఉన్న వారమై ఉన్నాము. చూడండి, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున, ఇంతకుముందు ఎఫెసీలో చదువుకున్నాము, అందరికీ కృప అనుగ్రహించబడింది క్రీస్తు అనుగ్రహించు పరిమాణం చొప్పున అని. అట్లాగే ఇక్కడ కూడా అంటూ ఉంటాడు చూడండి, మనకు అనుగ్రహింపబడిన అంటే మనకి ఇచ్చేశాడు, మనం తెలుసుకోవడంలో ఒకవేళ గ్రహించకపోతే, అనుగ్రహించబడిన కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందాము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేసేవాడు జాగ్రత్తతోనూ, కరుణించేవాడు సంతోషంతోనూ పని జరిగింపవలెను. కాబట్టి ప్రతి వానికి అనుగ్రహించబడింది కృప వరం అందరికీ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనల్ని ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం ఆయన వలె ఉండి, ఆయన లాంటి కార్యాలను చేసి, ఆయన కంటే శక్తివంతమైన కార్యాలు చేయటం కోసం దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి ఒక్కరికి ఉంది. ఆ గ్రహింపు ఉన్నదా? ఆ వరమేందో తెలుసుకున్నామా? కొంత ఎదిగాము. ఆ వరాలను పొందుకున్నామా? ఇంకా ఎదిగాము. ఆ వరాల ద్వారా కార్యాలు చేసి సంఘాభివృద్ధి చేస్తూ ఉన్నామా? ఇంకా ఎదుగుతూ ఉన్నాము. యేసు ప్రభువు చేసిన కార్యాల వరకు వెళ్తున్నామా? ఇంకా ఎదుగుతూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువుకు మించిన కార్యాలు చేసే వాళ్ళం ఇంకా ఎదుగుతూ ఉన్నాము. కాబట్టి ఆ విధమైన అనుభవంలో మనల్ని ఉండుట కొరకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మీరు గ్రహించినట్లయితే యేసు ప్రభు వారు వస్తున్నాడు కదా అని ఆయన నీడన పడితే చాలు స్వస్థత పొందుతారని ఎవరిని తీసుకొచ్చిన వాళ్ళు కనిపించరు. కానీ పేతురు విషయంలో ఆ విషయం జరిగింది. పేతురు వెళుతూ ఉంటే నీడ పడితే చాలు స్వస్థత వచ్చింది. ఆ నీడకు తీసుకుని వచ్చిన సందర్భం, ఎంత గొప్ప కార్యాలు చేశాడో పేతురు. కాబట్టి ఆ విధంగా నన్ను మనందరినీ కూడా ఆ రకమైన ప్రణాళిక కోసం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆ విధంగా మనము దినదినము ఎదుగునట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసు ప్రభువారి నామంలో స్తోత్రాలు, వందనాలు. దేవాత్మ సంబంధమైన వరాలను కలిగి ఉండి అందరి క్షేమం కోసం ప్రయాసపడాలని, సంఘక్షేమం కోసం ప్రయాసపడాలనే విషయాన్ని జ్ఞాపకం చేశారు. ఆ విధమైన అనుభవంలో మేము ఎదుగునట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. దేవా, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ దయగలిగిన స్థాళ్ళతో దీవించి వారి ప్రతి అవసరతను మీ ఘననామంలో తీర్చి సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.